బ్రో ఆంధ్ర రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి? హార్డ్గా ఉంది. ఇప్పుడు టాపిక్ అయితే 6 పథకాలు ఇవ్వను అంటే ఇప్పట్లో ఇవ్వము, కంపల్సరీ ఒక 1 ఇయర్ లోపల ఇస్తాము అని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి హాట్ టాపిక్ మారిపోయింది. కొంతమంది పథకాలకు అలవాటు పడి బద్ధకమైనారని కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమంది అభివృద్ధి చేస్తేనే మంచిది కదా పథకాలు ఎవరికి కావాలని కొంతమంది విమర్శిస్తున్నారు. నిజంగా వైసీపీ పార్టీ స్ట్రాంగ్గా ఉందా పడిపోయిందా అంటే విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసినది హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు ఆంధ్ర మొత్తం పాలిటిక్స్లో. ఆయన టీడీపీలో జాయిన్ అవుతారని కొంతమంది అంటుంటే లేదు, ఆయన ఇంకా రాజకీయ మొత్తం ఇచ్చిపెట్టేశారు, ఆయన బిజినెస్లో ఏదో ఆయన చేసుకుంటున్నారని టాపిక్ వస్తుంది. కాబట్టి ఇంకో టాపిక్ ఏంటంటే ఆయన సభ్యత్వం చిరంజీవి గారికి ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. కానీ ఎవరు కొట్లాడుకున్నా ప్రజల కోసం ఏ పార్టీ పరిపాలిస్తుందో ఏ పార్టీ పనిచేస్తుందో వాళ్ళకే ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు, అన్నీ చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు జగన్ గారు కూడా మంచి చేశారు. ఆయన పరిపాలన చేసినప్పుడు అంతా పథకాలు 100% అమలు చేస్తారు. కానీ అభివృద్ధి అనేది కొంచెం ఎక్కడో జస్ట్ ఒక మైనస్ పాయింట్గా నిలిచింది. కాబట్టి ఈరోజు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్తో వెళ్తున్నారు. చూడాలి, ఒక 1 ఇయర్ అయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ల పరిపాలనలో మినీ హైదరాబాద్ అయినా అమరావతి అవుతుందా లేదా అనేది చూడాలని నా అభిప్రాయం. అంటే చాలామంది అంటున్నారు జగన్ చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలేక ఓడిపోయాడని అయితే కొంతమంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 100% జగన్ గారు మంచిగా చేశారండి. జగన్ గారు ఓడిపోవడం కారణం జగన్ గారు కాదు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా జస్ట్ వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు. అది ప్రజలకు నచ్చలేదు నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజల కోసం మీరు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదని మాట్లాడి గట్టిగా వాదింటే నిజంగా ప్రజలకు కూడా అర్థమయ్యేది. కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద ఇలా మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల వల్లే జగన్ గారికి ఎఫెక్ట్ పడింది. ఆయన అప్పటికి కూడా ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు కూడా ఉన్నారు. సో ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయన చుట్టూరు ఉన్న ఎమ్మెల్యేలకి ఇంకొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటే, ఎందుకంటే ప్రజాపాలన పరంగా కొన్ని వాడని భాష కూడా ఉంటుంది. ఆ భాషా పరంగా కూడా ఆయన కొంచెం కంట్రోల్ చేసి ఉంటే ఇప్పటికీ సీఎంగా జగన్ గారే కొనసాగేవారు నా అభిప్రాయం. అంటే ఇప్పుడు జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2.0 అంటున్నారు. అంటే మరలా పాదయాత్ర చేస్తారు, మరలా ప్రజల్లోకి వస్తారు అనేది అయితే బయట వస్తుంది. మరి దీని మీద ఇలా పార్టిసిపేట్ అయితే ఇంకా ఎంతోమంది రాజీనామా చేసేవాళ్ళం. కానీ అందరినీ కలుసుకుంటా పోతే నిజంగా ఒక ధీటైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సక్సెస్ అయితే నిజంగా సీఎంగా వచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కానీ ప్రజలకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళకి ప్రజల గుండెల్లో కంపల్సరీ ఉంటారు. ఇప్పటికీ మీరు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ ఎవరింట్లో పోయినా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత అభివృద్ధి చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ జనాల గుండెల్లో నిలిచిపోయిందంటే హ్యాట్సప్, దానికి హ్యాట్సప్ చెప్పాలి. ఆరోగ్యశ్రీ కార్డు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వర్తిస్తలేదు. ఎక్కడ మీదే ఊరు? ఏపీ ఆంధ్రాలో ఎక్కడ? అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం. మీకు వర్తించట్లేదా? వర్తించలేదు, తీసేసినారు దాన్ని. ఎందుకంటే అమ్మ ఒడి పథకాలు అమలులోకి లేవు, రైతు భరోసా లేవు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు పథకాలు కావాలా అభివృద్ధి కావాలంటే ఏమంటున్నాం? పథకాలు కావాలా, ప్రజలకి పథకాలు కావాలా సార్. అభివృద్ధి వద్దా? జగన్ ఇచ్చిన పథకాలు అభివృద్ధి అభివృద్ధి చేయలేదనే కదా చేసింది. ఏం చేయలేదు సార్. జగన్ అభివృద్ధి చేయలేదని పథకాలు ఇచ్చాడని ఏం చేయలేదు జగన్. దేని గురించి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధికి ఎవరికి ఉపయోగపడుతుంది? సరే మనము ఒక సిటీలో ఉన్నాం, సిటీలో ఉన్నాం, ఒక సిటీలో ఉన్నాం. నువ్వు ఇవ్వరు అని చెప్పలే, ఇస్తాము. కానీ ఇప్పుడు అభివృద్ధి ఒక మాట చెప్తున్నారు. ఏం కావాలా?